ఆనియన్ సమోసా తయారు చేయడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. 1 కప్పు మైదా పిండి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, కొంచెం ఉప్పు వేసి బాగా కలుపుకొని నీళ్ళు పోస్తూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఈ విధంగా మెత్తగా కలిపి 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు స్టఫింగ్ రెడీ చేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు ఆనియన్, 1 కప్పు అటుకులు, 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు 1 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, జీరా పౌడర్ 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, నిమ్మకాయ రసం 1 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా వేసి బాగా కలిపి పెట్టుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత పిండి తీసి దీన్ని 5 భాగాలుగా చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు ముద్దని పొడి జల్లుకొని చపాతీలాగా అద్దుకోండి. ఈ విధంగా పలచని చపాతీలా ఒత్తుకొని అంచులు కోసి తీసేయాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి నూనె లేకుండా లైట్గా ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువ కాకుండా కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. లైట్గా వేయించిన చపాతీని ఈ విధంగా కట్ చేసుకొని ఒక బౌల్లో కొంచెం మైదా పిండి నీళ్లు వేసి ఇలాగా లిక్విడ్ లాగా తయారు చేసుకొని దీన్ని అంచులకి బాగా రాయాలి. ఈ విధంగా రాసి దీన్ని ఒక కోన్ లాగా చుట్టుకోవాలి. ఈ విధంగా కోన్ లాగా చుట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో కలిపి పెట్టుకున్న స్టఫింగ్ని వేసుకోవాలి. వేసి ఈ మైదా లిక్విడ్ని అంచులకి బాగా పోయాలి. ఈ విధంగా బాగా రాసి దీన్ని ఈ విధంగా కవర్ చేసేయాలి. ఈ విధంగా అన్నీ తయారు చేసి పెట్టుకోవాలి.
ఇంకా టైట్గా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి అన్నీ తయారు చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా సమోసాలన్నీ తయారు చేసిన తర్వాత స్టవ్ మీద బాండి పెట్టి నూనె వేసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క సమోసాని వేసి లో ఫ్లేమ్లో లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అన్నీ ప్లేట్లోకి తీసుకోండి. ప్లేట్లోకి తీసుకొని 5 నిమిషాల పాటు వీటిని చల్లారనివ్వండి. 5 నిమిషాలు చల్లారిన తర్వాత వీటిని హై ఫ్లేమ్లో మళ్ళీ ఫ్రై చేసుకోండి. కొంచెం డార్క్ కలర్ వచ్చే వరకు లైట్గా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకుంటే బాగా క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు వేడి ఆనియన్ సమోసాలు రెడీ అయ్యాయి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.